హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి ఎగ్ తోటి మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్నాక్స్ కోసం ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకున్నాను. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని నీట్గా ఇలా పీల్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్లో నుంచి ఎల్లో ఎగ్ని మనం తీసేయాలన్నమాట. సో కేవలం వైట్ ఎగ్ తో మాత్రమే మనం ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాం. ఎల్లో ఎగ్ని తీసేసి పక్కన పట్టేసుకొని వైట్ ఎగ్ మాత్రం తీసేసుకుంటున్నాను. సో ఈ వైట్ ఎగ్ని మొత్తం సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్స్. పిల్లలకి సాయంత్రం టైమ్స్ ఏం చేసి పెట్టాలరా బాబు అని దిక్కుతోచినప్పుడు బాయిల్డ్ ఎగ్స్ చేసేసి ఇలా స్నాక్స్ చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. మా పిల్లలు ఇద్దరు కూడా ఈ స్నాక్ని చాలా ఇష్టంగా తింటారు. సో ఎగ్స్ని ఇలా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం, ధనియా పౌడరు, చికెన్ మసాలా పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ వేసేసి కొంచెం శనగపిండి అలాగే క్రిస్పీగా ఉండడం కోసం బియ్యపిండి యాడ్ చేసేసి ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ అనమాట. వేస్తే వేయచ్చు లేదంటే లేదు. సో కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి వేసాను అనమాట. తర్వాత ఒక రా ఎగ్ వేసేసాను. సో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మంచి కలిపేసేసి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఇందులోకి వేసేసుకో మంచిగా అటు సైడు ఇటు సైడు రోస్ట్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టి చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం మాడిపోతుంది అనమాట. బయట లోపలంతా కూడా అలాగే పచ్చిగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసామంటే ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మొత్తం కూడా ఒక స్పూన్ సహాయంతో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇంతేనండి, 10 నిమిషాల్లో మనకి స్నాక్స్ అన్నది రెడీ అయిపోతుంది అనమాట. సాయంత్రం టైంలో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి. సో మా పిల్లలు అయితే చాలా అంటే ఇష్టంగా తిన్నారనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.